ఆవాహయామి స్థాపయామి పూజయామి యొక్క విశేషమైనటువంటి నవరాత్రులు అనంతరం వచ్చేటటువంటి బహుళ మరి కన్య రోజు అట్లగట్టి మహాపర్వదినం. ఆ రోజు గౌరీదేవికి సంబంధించినటువంటి విధి విధానమైనటువంటి గణపతి పూజతో మొదలుకున్నటువంటి అమ్మవారి షోడశ పూజ చేసుకుంటారో, ఎవరైతే చక్కగా 5 ముళ్ళ లేదా 11 ముళ్ళ 9 ముళ్ళ తోరాన్ని చేతికి పెట్టుకుంటారో, ఎవరైతే ఈ యొక్క విధి విధానానికి సంబంధించినటువంటి ఈ కథలని చక్కగా శ్రద్ధాభక్తులతో వింటారో, ఎవరైతే ఆ అక్షతలు ధరిస్తారో వారందరికీ కూడా విశేషమైనటువంటి ఫలితం. అంటే వివాహం కానిటువంటి వారికి మంచి వరుడు దొరకడం, అదేవిధంగా వివాహం అయినటువంటి వనితలకి ఏంటంటే చక్కగా భర్తకి సంబంధించినటువంటి ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, అంటే అమ్మాయికి ఉండేటటువంటి విశేషమైనటువంటి సౌభాగ్యం వృద్ధి చెందుతుంది అని చెప్పేసి దానికి భాగంగా